ఓం సాయిరామ్. శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరిస్తూ జస్టిస్ రేగే గారి కోసం మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేగే గారు 1915వ సంవత్సరంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి షిరిడీకి వెళ్ళాలని అనుకుంటారు. వెళ్ళినప్పుడు బాబాకు ఒక మంచి మస్లిన్ అంటే షాలువా కొని తీసుకొని వెళ్దాము అనుకుంటారు. ఇండోర్లో వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక షాపు దగ్గర ఆగి ఒక డాకా మస్లిన్ షాలువా చూసి అది చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. అది ప్యాకింగ్ చేయించి ధర అడుగుతారు రేగే. 85 రూపాయలు చెప్తాడు. 5 గజాల పొడవు, 8.5 అంగుళాల వెడల్పు, చక్కగా జరి అంచు పొదిగి ఉంటుంది ఆ మస్లిన్. అయితే రేగే గారు తన మనసులో ఇలా అనుకుంటారు, ఇంత ధర పెట్టి కొంటున్నాను కదా, ఆ రోజుల్లో 85 రూపాయలంటే ఎంతో ఎక్కువ. దీనిని బాబా నువ్వు నాకు తిరిగి ఇవ్వకూడదు, నీ దగ్గర ఉంచుకొని నువ్వు దీనిని వాడాలి అని అనుకుంటారు. నువ్వు దీనిని స్వీకరించాలి అని అనుకుంటారు. డబ్బులు ఇచ్చి ఆ మస్లిన్ని కొంటారు. షిరిడీకి వస్తారు. ఎప్పుడు వచ్చినా రాధాకృష్ణ ఇంట్లో దిగుతారు కదా, ఆమెకు కూడా చూపించకుండా దానిని తన చొక్కాలోనికి తీసుకొని ఎవ్వరూ చూడకుండా చొక్కాలోకి తోసుకొని మసీదుకి వస్తారు. అక్కడ శ్రీరామనవమి కాబట్టి అనేక మంది భక్తులు మసీదులో గుమ్ముగూడి ఉంటారు. భక్తులందరూ కూడా చాలామంది శాలువాలు, కండువాలు, పంచలు, బాబాకు అందరూ కఫ్నీలు, అందరూ అనేక కానుకలు తెచ్చి బాబాకి ఇస్తూ ఉంటారు. అలాగ చాలామంది బాబాకు సమర్పించగానే బాబా పక్కన ఉండి సేవ చేసేవారు బాబా భక్తులు ఇచ్చినవి పక్కన పెట్టగానే ఇది ఎవరిది అని అడుగుతారు. అది ఇచ్చిన వారు నాది అని అనగానే బాబా తాకిచ్చిన వస్త్రం తీసుకొని వెళ్తారు. ఎందుకంటే బాబా గారి శేష వస్త్రంగా వారు భావించి బాబా గారి ప్రసాదంగా వారు తీసుకుంటారు. ఎప్పుడు బాబా గారు ఎవ్వరు ఏమిచ్చినా చాలా తక్కువగా బాబా గారు ఉంచుకునేవారు. తెచ్చినా మళ్ళీ బాబా ఇచ్చేసేవారు అన్నమాట. అవి తీసుకొని వెళ్ళటానికి ఎంతోమంది భక్తులు ఆతృతతో చూసేవారు. ఎందుకంటే బాబా ఏవి తన దగ్గర ఉంచుకునేవారు కాదు. అది గమనించిన రేగే గారు ఎవ్వరూ చూడకుండా బాబాకు తను తెచ్చిన మస్లిన్ని బాబా గారి పరుపు కింద నింపాదిగా ఎవరు చూడకుండా తోసేస్తారు. ఎందుకంటే అది బాబా ఉంచుకోవాలనే భావనతో తీసుకువచ్చారు. తనకు తిరిగి ఇవ్వకూడదు అని అనుకుంటారు. ఒక్కసారిగా బాబా కొంచెం సమయం అయిన తర్వాత తన గద్దె నుంచి లేచి అదంతా శుభ్రం చేయమని అంటారు. ఎప్పుడు కూడా బాబా ఈ విధంగా అనలేదు. ఎందుకు ఈరోజు బాబా తన గద్దెను శుభ్రం చేయమంటున్నారు అని భక్తులు అనుకొని బాబా గారి గద్దెని దులపడానికి ఆ పరుపు ఎత్తుతారు. రేగే గారు అనుకుంటారు, అయ్యో బాబా గారు ఆ మస్లిన్ చూస్తే తిరిగి నాకు ఇచ్చేస్తారేమో అని అలాగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా బాబా గారు ఆ పరుపు ఎత్తగానే ఆ మస్లిన్ని చూసి ఇది నాది అని బాబా భుజం మీద వేసుకుంటారు. అది చూసిన రేగే గారికి కంటి దార ఆగదు. ఎంతో సంతోషపడతారు. తను ప్రేమతో ఇచ్చిన దానిని బాబా స్వీకరించారని. అంటే మనం ఏదైనా బాబాకు ప్రేమతో సమర్పించాలి అంటే అది దక్షిణైనా ఇంకేదైనా కూడా బాబా తప్పకుండా స్వీకరిస్తారు. మరొక అనుభవం తెలుసుకుందాం. బాబా ప్రతి ఒక్క భక్తుడికి ఆయన నామాన్ని స్మరించే వారిని, ఆయన సచ్చరిత్రను చదివే వారిని ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను అని తెలియజేయడానికి అనేక సందర్భాల్లో అనేక నిదర్శనలను, అనుభవాలను ఇస్తారు బాబా. రేగే గారికి కూడా ఇలాంటి నిదర్శనం ఒకసారి జరిగింది. షిరిడీ యాత్రకి అని చెప్పి 2-3 రోజులు షిరిడీలో ఉంటారు. ఒకసారి వచ్చి తర్వాత 2వ రోజు మధ్యాహ్న సమయంలో మసీదులో ఎవ్వరూ లేరు. బాబా ఒంటరిగా కూర్చొని ఉంటారు. రాధాకృష్ణ ఈ ఇంట్లో ఉన్న రేగే గారిని పిలుచుకొని రమ్మని ఒక మనిషిని పంపిస్తారు. సరే అని చెప్పి బాబా ఈ సమయంలో పిలుస్తున్నారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందని రేగే గారు చాలా ఆతృతగా వెళ్తారు మసీదుకు. అక్కడ బాబా ఒక్కలే కూర్చొని ఉంటారు. బాబా ఎదురుగా వెళ్ళి కూర్చుంటే బాబా చాలా ప్రేమగా రేగే గారిని చూస్తూ చిరు దరహాసంతో ఇలా అంటారు, రేగే నువ్వు నా బిడ్డవు కదా, బిడ్డకు తండ్రి ఏదో ఒకటి చెయ్యాలి కదా,
నాకు కూడా నీకు ఏదో ఒకటి ఇవ్వాలని అనిపిస్తుంది. ఏమి ఇవ్వాలో నేను తేల్చుకోలేకపోతున్నాను. చూడండి బాబా ఎంత తెలివిగా అడుగుతున్నారో. ఏమి ఇవ్వాలో బాబాకు తెలియదా? బేటా, నా ఖజానా తాళం చెవి నీకు ఇస్తున్నాను. నీకు 100 రూపాయల నుంచి 500 దాకా ప్రతి నెల నువ్వు స్వేచ్ఛగా తీసుకోవచ్చు అంటే రేగేకి కొద్దిసేపు ఏమీ అర్థం కాదు. ఏంటి ఇలా బాబా ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచించి, బాబా ఏదో ప్రలోభ పెడుతున్నారు. ఖచ్చితంగా నేను కానీ ఈ మాయలో పడితే ఆయన నాకు దక్కరు. ఆయన దివ్య చరణాల సన్నిధి నేను కోల్పోతాను. కాబట్టి ఎలా అని రేగే ఇలా చెప్తారు. బాబా, నాకు ఏమీ అవసరం లేదు, మీరు ఇచ్చిన దాంతో నేను తృప్తిగా ఉన్నాను బాబా అంటారు. కానీ బాబా ఇలా అంటారు, లేదు నాకు ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది అంటారు బాబా. రేగే చాలాసేపు వాదించుకుంటారు. ఇలా అంటారు రేగే గారు, మంచి ఇల్లు, ఉద్యోగం, భార్య, పిల్లలు అన్నిటికంటే కన్న తండ్రిలాగా మీ అండ నాకు ఉంది కదా బాబా, ఇంకా నాకేం కావాలి అంటారు రేగే. కానీ బాబా రేగే గారి చుబకం అంటే గెడ్డం పట్టుకొని చిన్న పిల్లవాడిని బ్రతిమాలినట్టు బ్రతిమలాడతారు. నీకు ఏదో ఒకటి నాకు ఇవ్వాలనిపిస్తుంది, నీకేం కావాలో చెప్పు అని చిన్న పిల్లవాడిని బ్రతిమలాడతాం కదా, ఆ విధంగా బ్రతిమలాడతారు. నిజంగా రేగే గారు ఎంత అదృష్టవంతులు. అప్పుడు బాగా ఆలోచించి ఇలా అడుగుతారు రేగే గారు, బాబా, మీరు నాకు ఈ జన్మలోనే కాకుండా ప్రతి జన్మలోనూ కూడా మీరు నాతోనే ఉండాలి. ఆ మాట అలాగని మీరు నాకు మాట ఇస్తారా అని అడుగుతారు రేగే. బాబా ఇలా చెప్తారు, తప్పకుండా బిడ్డ రేగే, ప్రతి జన్మలోనూ నేను నీతోనే ఉంటాను. ఈ జన్మలో కూడా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటే నేను నీ దగ్గరికి వస్తాను బిడ్డ రేగే అని చెప్తారు. అదేవిధంగా రేగే గారికి అనేక నిదర్శనాలు జరిగాయి. అందులో ఒకటి తెలుసుకుందాం. ఒకసారి రేగే గారి కుమారుడు మరణిస్తారు. అకాల మరణాన్ని భరించలేక తల్లి ఏడుస్తూ ఉంటుంది. రేగే గారితో అంటుంది ఆమె, మీరు బాబాను అడగండి, నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వమని చెప్పండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇండోర్లో రేగే గారు ఇళ్ళన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. అంటే ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ అని అంటాం కదా, ఆ విధంగా రేగే గారి ఇల్లులన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. రేగే గారు భార్య గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. రేగే గారు ఇలా చెప్తారు, నువ్వు ఏడవకు, చుట్టూ ఉన్నవారు వచ్చి సానుభూతి చూపించడం నాకు ఇష్టం లేదు అంటారు. అయితే బాబాను మీరు అడగండి, నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వమనండి అని అంటుంది ఆమె. అప్పుడు రేగే గారు బిడ్డను తన ఒడిలో పెట్టుకొని బాబాను ప్రార్థిస్తారు మనస్ఫూర్తిగా. బాబా, నా పరిస్థితి ఇది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నన్ను ఏం చేయమంటారు బాబా అని అన్నప్పుడు బాబా సశరీరులుగా రేగే గారి ముందుకు వస్తారు. రేగే గారిని చూసి ఒక మాట అడుగుతారు. ఇలా చెప్తారు, బాబా, నీకు నీ బిడ్డ కావాలా, నేను కావాలా అంటే రేగే గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, నాకు జన్మలకు మీరే కావాలి బాబా అంటే, అయితే ఈ బిడ్డని మర్చిపో, కానీ నీకు ఈ బిడ్డ కావాలంటే నన్ను మర్చిపో, లేదు నేనే కావాలంటే నేను ఇంకా నీకు 4 బిడ్డల్ని ఇస్తాను, మనది జన్మల బంధం బిడ్డ రేగే. తర్వాత భార్య దగ్గరికి వచ్చి ఇలా చెప్తారు రేగే, నువ్వు ఏమన్నావు, బాబా మన బిడ్డను తీసుకున్నారు అన్నావు కదా. అవును, బాబాయే మన బిడ్డను తీసుకున్నారు, బాబాకు తోడు కావాలంట, అందుకనే మన బిడ్డ వెళ్ళాడు. మన బిడ్డ బాబా గారి చరణాల దగ్గర ఎంతో సంతోషంగా ఉన్నాడు. నేను కూడా చూశాను, బాబా చరణాల దగ్గర ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాడు. అందుకు బదులు నీకు 4 బిడ్డల్ని ఇస్తానన్నారు బాబా, కాబట్టి నువ్వు ఏడవకు అని భార్యకు సర్ది చెప్పి ఓదారుస్తారు రేగే. ఎంతటి భక్తి విశ్వాసం రేగే గారికి. అసలు పుత్ర శోకం భరించడం ఎవరి తరం, అలాంటి పుత్ర శోకాన్ని కూడా పటాపంచలు చేశారు బాబా. కానీ మనం ఈ రోజుల్లో చిన్న విషయాలకే బాధపడిపోతున్నాం. అయ్యో బాబా, నాకెందుకు ఇలా చేసావు, నాకే ఏంటి ఇలా అయింది, నా జీవితం ఎందుకు ఇలాగైంది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చిందని ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాం. అయ్యో బాబా, నన్ను ఎందుకు ఆదుకోలేదు అని మదనపడి ఎంతో తల్లడిల్లిపోతూ ఉంటారు ఎంతోమంది ఈ రోజుల్లో. కానీ రేగే గారు చూసారా, బిడ్డ కావాలా, నేను కావాలా అంటే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా బాబా నాకు నువ్వే కావాలి అన్నారు. మనలో ఎంతమంది ఈ మాట చెప్పగలం?
పుత్రశోకం అంటే ఎంత బాధ, అలాంటి బాధలో కూడా రేగే గారు బాబాయే కావాలన్నారు. ఈ లీలలన్నీ కూడా మనం తెలుసుకోవడం దేనికంటే, ఎలాంటి స్థితిలోనైనా మనం బాబాను నమ్ముకున్నప్పుడు బాబా గారి దివ్య చరణాల దగ్గరే మన తనువు మనసు అన్నీ కూడా బాబాకే అర్పించాలని మనకి ఈ లీల ద్వారా అర్థమవుతుంది కదా. మరొకసారి మరొక వీడియోలో మరికొన్ని విషయాలు బాబా గారి అనుగ్రహంతో రేగే గారి కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. రాజాదిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సాయిశ్వర్ మహారాజ్కి జై.